క్రీస్తునందు అత్యంత ప్రియమైన మా ఆత్మీయ బిడ్డలకును, నా తోటి సహోదర సహోదరీలకును, నా తోటి దైవ సేవకులకు, మీ కుటుంబాలకు నా శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను ఆధారం చేసుకొని, ఒక మాటను ఆధారం చేసుకొని మనము ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఈ మొదటి ఉత్తరము రాసి అందులో దేవుని సంతోషపరచటను గురించి వ్రాశాడు. ఈరోజు మన అంశము దేవుని సంతోషపరచగల వారికి గల వాగ్దానము. ఆ వాగ్దానాలు ఏమిటి, వాటిని చూద్దాము. వాటికి ముందు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని అంటాడు. ఒకటి, మనం వృద్ధి పొందుతూ ఉన్నాము ప్రభు కృపను బట్టి. రెండవది, మహాకృపను బట్టి అభివృద్ధి పొందుతున్నాము. ఆయన మితిలేని కృపను బట్టి అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాము. దేని విషయంలో అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు మనలను అభివృద్ధి పరుస్తున్నాడు. అంతకంతకు అభివృద్ధి పరుస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిన్ను నన్ను అభివృద్ధి పరుచుచున్నటువంటి దేవుణ్ణి సంతోషపరుచుచున్నాం. సో ఒక ప్రశ్నతో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసిన విషయాలు. ఒకటి, ఎవరు దేవుని సంతోషపరచగలరు? 2, దేవుని సంతోషపరచగలవానికి గల వాగ్దానాలు. ఈ 2 ప్రశ్నలతో మనము ఈ దినము కొంతసేపు వాక్యమును ధ్యానం చేద్దాం. ఎవరు దేవుని సంతోషపరచగలరు అనే మాటను మనం ఆలోచిస్తే, 1, దేవుని యొద్ద నుండి సరి అయిన విషయములను అడిగేవారు. ఉదాహరణకు సొలొమోను తీసుకుంటే, సొలొమోను దేవునికి మనవి చేశాడు. దేవుని దగ్గర సొలొమోను ప్రార్థన చేశాడు. దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో 9-10 వచనాలలో మనం చూస్తే, దావీదు రాజు దేవునికి ప్రార్థన చేశాడు. అయితే అతడు చేసిన ప్రార్థన మనం ఒక్కసారి గమనించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చునట్లుగా నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అనే మాట అక్కడ రాయబడింది. కనుక ప్రభువుకు ఇష్టమైందంట. ఎవరు దేవుని సంతోషపరచగలరంటే, దేవుని యొద్ద నుండి సరి అయిన విషయములను అడిగేవారు 1. రెండవదిగా, దేవుని కొరకు ప్రత్యేకించుకొనిన వారు. 2వ తిమోతి 2:4లో తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలను. ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనకుడి. దండులో చేర్చుకున్నవాడు ప్రభువు తన పరిశుద్ధులలో మనం చేర్చుకున్నాడు గనక, ప్రత్యేకించాడు గనక వారు సంతోషపెట్టగలరు. ఇక 3వ విషయానికి వస్తే, దేవునికి సంపూర్తిగా లోబడిన వారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలలో, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక అంటాడు. తన దృష్టికి అనుకూలమైన దానిని. 3వది, దేవునికి సంపూర్తిగా లోబడిన వారు. దేవుని దృష్టికి అనుకూలమైనవి జరిగించువారు. 4వదిగా, దేవునితో నడిచేవారు. హానోకు దేవునితో నడిచాడు.
హెబ్రీ పత్రిక 11:5 అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునితో నడిచేవారు. 5వదిగా దేవుని స్తుతించెడివారు. నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకు చెల్లించి ఘనపరచెదను అంటాడు. ఇది యెహోవాకు ప్రీతికరం అంటాడు. 69వ కీర్తన 30-31 చరణాలలో. కనుక దేవునిని ఎవరు సంతోషపరచగలంటే ఈ 5 విషయాలను మనం చూసాం. ఇక దేవునిని సంతోషపరచగల వానికి గల వాగ్దానాలు ఒక 3 ఉన్నాయి. వాటిని మనము చూద్దాం. 1, దేవుని సంతోషపరచగల వానికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే వారి శత్రువులను వారికి మిత్రులుగా చేస్తాడు. దేవుని సంతోషపరచగలిగిన వారు శత్రువులను మిత్రులుగా చేస్తాడు దేవుడు. 16వ సామెతల గ్రంథం 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని సంతోషపరిచే వారికి శత్రువులను మిత్రులుగా చేస్తాడు. 2, ప్రార్థనలకు జవాబునిస్తాడు. యోహాను మొదటి పత్రిక 3:22 ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి ఇష్టమైనవి నువ్వు చేయుచున్నావు గనక దేవుడు సంతోషిస్తున్నాడు గనక దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఏమడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. ట్రాన్స్ఫర్ విషయం కానీ, ఉద్యోగం కానీ, వివాహము కానీ, సంతానము కానీ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు. సేవకునికి సేవలో నువ్వు సహకారిగా ఉంటున్నావు. నువ్వు అడిగినది ప్రభువు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీవు దేవుని సంతోషపరిచే క్రమంలో క్రియలో ఉన్నావు. ఇక 3వది నిత్యమైన పేరు అనుగ్రహిస్తాడు. వారి పేర్లు నిత్యమైనవిగా ఉంటాయని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 చదవండి. నాకిష్టమైన వాటిని కోరుకొనుచు కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత గొప్ప మాట! ఆ వచనాలు చదవండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4-5 కనుక ఇష్టమైనవి దేవుని సంతోషపరిచే వారికి నిత్యమైన పేరు ఆ దేవుడు అనుగ్రహిస్తాడని ఈరోజు మనకు ఈ వాగ్దానం చేశాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ఎవరు సంతోషపరచగలరంటే 5 విషయాలు చూసాము. 2వది దేవుని సంతోషపరచగల వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు 3 చూసాము. ఇట్టి వాగ్దానాలు దేవుని సంతోషపరచుచున్న నీ జీవితంలో సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఇవ్వబడిన రెఫరెన్సులు శ్రద్ధగా వీలున్న సమయంలో చదువుకోనండి. అందులో అనేక విషయాలు మీకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. మీరు చదివే లేఖనాలను శ్రద్ధగా గ్రహించండి. అందులో అనేక విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి. మన దేవుడు మనల్ని పిలిచింది వృద్ధి చేయడానికి, అభివృద్ధి చేయడానికి కాదు, అంతకంతకు అభివృద్ధి చెందడానికి. కనుక యేసయ్య నామమున మీరు అంతకంతకు అభివృద్ధి పొందుతూ దేవునిని సంతోషింపచేస్తూ దేవుడిచ్చిన వాగ్దానములను మీరును మీ బిడ్డలను ఈ పనులలో పరిచర్యలో సదా పొందుకొని ఆనందించుదురుగాక. ప్రభునందు నిత్య ఆనందము మీరు పొందుదురుగాక. మనలను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగున చేయును. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మలను వృద్ధి, అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి చెందించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మను ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తండ్రివైన దేవుడవు నీవు. యేసుక్రీస్తు నామమున మేము నిత్యము మిమ్మల్ని సంతోషపరచాలని, దేవుని పరచుట గొప్ప వాగ్దానముగా మాకు ఇవ్వబడింది. కనుక మేము ఎలా మిమ్మల్ని సంతోషపరచాలో మీరు మాకు ఎవరు సంతోషపరుస్తారో తెలియజేశారు. సంతోషపరిచే వారికి ఇచ్చిన వాగ్దానాలను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలు మా ఆత్మీయ బిడ్డల జీవితాల్లో, మా సంఘ బిడ్డల జీవితాల్లో నాయన మీరు నిత్యము నాయన వాటిని నెరవేర్చుచు మీరు మహిమను పొందమని కోరుకుంటూ నాతోటి దైవ సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. మా ఆత్మీయ బిడ్డలను వారి ప్రతి అవసరతను తీర్చండి. మిమ్మల్ని సంతోషపరిచే విధముగా వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరుగునుగా. కానీ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ప్రభువును నిత్యము సంతోషపరిచే వారికి మనకెల్లరికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ వర్తమానాన్ని మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేసి వారు కూడా దేవుని మహిమపరిచి సంతోషపరిచే వారైతే
వారికి కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. కనుక దేవుడు మిమ్మును ఆ విధముగా ప్రోత్సహించి బలపరచునుగాక. ఆమెన్. శుభరాత్రి.